అందరికీ నమస్కారం. నా పేరు షేక్ బాజీ. నేను ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకు అంటే నాకు తోచిన మంచి సలహా ఒకటి చెప్దామని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మన రాష్ట్రంలో రాజకీయ పరంగా మనం రోజు చూస్తూ ఉన్నాం, రకరకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి అధికార పక్షానికి ప్రతిపక్షానికి. ఈ రాజకీయ చదరంగంలో ఇప్పుడు ఆ లడ్డు నెయ్యి ఆ కల్తీ గురించి సిట్ దర్యాప్తులో అదంతా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అబద్ధం అని వచ్చింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా గొడవలు సృష్టిస్తున్నారు, దాన్ని తప్పుదోవ పడించడం కోసం ఇలా గొడవ సృష్టిస్తున్నారని వీళ్ళు చెప్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెట్టి మన రాష్ట్రంలో కంపెనీలు పెట్టడానికి వస్తూ ఉంటే వాళ్ళని చెడగొట్టి మన ఈ ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు, వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారని టీడీపీ వాళ్ళు ఒకళ్ళ మీద కూడా ఆరోపణలు చేసుకుంటూ బూతులు మాట్లాడుకుంటూ మనదాకా అట్లా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా పోయింది ఆ వ్యవహారం అంతా? ఇళ్ల మీద పడి కొట్టుకొని ఇళ్ళు తగలబెట్టుకున్న కాడికి పోయింది ఆ వ్యవహారం. సరే, ఇప్పుడు ఈ గెలవటాలు ఓడిపోవడాలు ఇవన్నీ మామూలే. జగన్మోహన్ రెడ్డి గారు నేను 30 సంవత్సరాలు ఉంటాను అధికారంలో అన్నాడు, ఉన్నాడా? అట్లనే నెక్స్ట్ టైం మరి వీళ్ళే ఉంటారో ఆయన వస్తాడో ఆయన మనకు తెలియదు కదా. సరే, ఏదేమైనా ఇప్పుడు కనుక ఈ అధికారంలో ఉన్న వాళ్ళ బలం చూసుకొని కార్యకర్త ఎవరైతే ఉన్నారో, కార్యకర్త ఉండేది ఎవరు ఎక్కువగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వీళ్ళు ఉంటారు. మీరు గమనించండి, పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఇళ్ళు తగలబెట్టడానికి, ఇళ్ళ మీద రాళ్ళేయటానికి ఎవరు రారు. వచ్చేది ఎవరు? కార్యకర్తలు. ఆ తర్వాత పోలీసులు ఏం చేస్తారు? ఆ వీడియోలు చూసి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తారు. ఎవరైతే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కూడా ఆ వీడియోలు చూసి వాళ్ళని గుర్తుంచుకొని నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ ఈ నాయకులైతే ఎవరైనా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది, ధనబలం ఉంటుంది, అంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. మన బట్టి మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది ఏంటి? పోయినసారి ప్రభుత్వం మారిందనుకోండి, ఈ ప్రభుత్వం ఇబ్బందులు ఉంటాయి. ఈ ప్రభుత్వం మారిందనుకోండి, అప్పుడు గొడవ చేసేందుకు ఇబ్బందులు ఉంటాయి. చూసాం కదా గతంలో మంగళగిరి దగ్గర టీడీపీ కార్యాలయంలో ఎవరైతే గొడవ చేశారో వాళ్ళందరినీ వీడియోలో ఉన్న ఫేసులు బట్టి చూసి కేసులు పెట్టారు, పెట్టలేదు. అంత దూరం ఎందుకు? మాకు తెలిసిన మా దగ్గర వాళ్ళు ఇక్కడ కొంతమంది సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టారని దాదాపు 18 కేసులు, ఎప్పుడు అతను అబ్బాయి బయటకు వచ్చేవాడు కాదు, 18 కేసులు పెట్టి దాదాపు రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లు మొత్తం తిప్పారు. వాళ్ళకే నాయకులు బాగానే ఉన్నారు. ఆ రోజు అట్టేది పెట్టాడని చెప్పి భార్య పిల్లలను వదిలేసి ఇప్పుడు కూడా కేసులు వాయిదాలు తిరుగుతూ ఉన్నాడు. ఎవరికి నష్టం? ఇప్పుడు కార్యకర్తలు అట్టాగే చేస్తారు. ఈసారి పొరపాటున గవర్నమెంట్ మారిందనుకోండి, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు రారు. ఇవాళ వీళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పి మన వాళ్ళు అన్నారని చెప్పి ఈ ఉద్రేకంలో పోయి అది అనవసరంగా బలి కావద్దని నా సలహా. అనవసరంగా యువత బలి అవుతే రాబోయే రోజుల్లో కేసుల్లో ఎవరైతే అంటే ఆ పార్టీని కాదు, నేను ఏ పార్టీ సంబంధించాడు కాదు, నేను టీడీపీ పార్టీ సంబంధించాడు కాదు, వైసీపీ పార్టీ సంబంధించాడు కాదు. అంటే కొంతమంది తెలుసు, నేను మామూలుగా అయితే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే సలహా ఓట్ల నేను ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడతారు కుర్రవాళ్ళు. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను కాబట్టి. గతంలో ఇలా ఎవరైతే చేశారో వాళ్ళు ఇప్పుడు కేసులు తిరుగుతూ ఉన్నారు, నాయకులు బాగానే ఉన్నారు. కాబట్టి మిత్రులు దయచేసి ఆ తర్వాత వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది, అవసరమైతే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. మనం డబ్బులు ఖర్చు పెట్టలేము, జైళ్ళలో ఉండాలా, ఇంటికాడ భార్య పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మిత్రులు నేను చెప్పే సలహా ఏంటంటే, ఇది మంచి మాట అయితే మీరందరూ విని ఎవరందరూ కూడా ఆలోచించుకోండి. నేను చెప్పాను కాదు, ఎవరు చెప్పాను కాదు. మనం కనుక లేకపోతే మన పరిస్థితి, మన ఇంటికాడ వాళ్ళ పరిస్థితి, మన మీద ఆధారపడిన భార్య పిల్లలు తల్లి తండ్రి ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి?
మనం ఇలా ఉద్రేకానికి పోయి ఇళ్ళ మీద రాలేయటము, ఇళ్ళ తగలబెట్టడం, పాల్గొనటము, ఆ వీడియోలలో పెట్టడం, మళ్ళీ వాళ్ళు మనల్ని చూడటం, మళ్ళీ మన మీద కేసులు పెట్టడం, మనం వాయిదాలు తిరగటం అంత అవసరమా? వాళ్ళు కొట్టుకుంటారు చూడండి. మంత్రులు ఎమ్మెల్యేలు కొట్టుకుంటారా? వాళ్ళేం కొట్టుకోరు. వాళ్ళు ఇళ్ళలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి మీడియాలో చెప్తుంటారు. ఇక్కడ ఉద్రేకం ఆపుకోలేక ఇక్కడ మనల్ని కొట్టుకుంటుంటారు. ఇబ్బందులు పడేది రేపు మనమే. వాళ్ళు ఎవరు వచ్చి కాకపోతే పరామర్శిస్తారు, మీకు మేము హామీగా ఉంటామని చెప్పి వెళ్తారు తప్ప మేము చూస్తా ఉన్నాం ఇక్కడ కళ్ళారా గత ప్రభుత్వంలో ఏదో పోస్ట్ పెట్టాడని మా కుర్రోడు ఒకడు ఇప్పటికి దాదాపు 18 కేసులు పెట్టి రాష్ట్రాన్ని తిప్పారు. ఇబ్బందులు పడతాం. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి యువకులు ఎవరైనా సరే, ఇది పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా చెప్తా ఉన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఎవరెవరు ఎన్నెన్ని అనుకున్నా వాళ్ళకి ఎవరికేం కాదు. వాళ్ళకి ధనబలం ఉంటుంది, కావాలంటే వాళ్ళు లాయర్లు ఉంటారు వాళ్ళకి. కానీ మనం మొత్తం మనమే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనల్ని ఆలకించేవాడే ఉన్నాడు. దయచేసి మిత్రులు అన్యథా భావించకుండా ఇలాంటి వెంపులోకి మన యువకులు వెళ్లకుండా జాగ్రత్త పడని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటారని చూడండి. ఎవరో రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ మీద వాళ్ళు రాళ్ళేస్తారని చూడండి. ఎవరేరు. ఎక్కడో ఉండి అగ్గిరా చేస్తారు, మధ్యలో పావులుగా మనం మిగులుతాం ఇక్కడ. అప్పుడెప్పుడో రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు ఏదో రిలయన్స్ టవరు ఎవడో తగలబెట్టారని చెప్పి మొన్నదా మా కుర్రాళ్ళు కొంతమంది తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడు దాకా. మందిని కొట్టేశారు. అంత అవసరమా? ఆ బాధ ఇప్పుడు అర్థం కాదు మీకు. ఎవడు మనం లేకపోతే మన కుటుంబాన్ని ఆదుకునేవాడు ఎవడు ఉండడు. ఆ తర్వాత ఇబ్బందులు పడతాం. దయచేసి మిత్రులు గొడవలో పోకుండా, ఇలాంటి కేసులు ఎదుర్కోకుండా జాగ్రత్త పడాలని నేను ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కోరుకుంటున్నా. ధన్యవాదాలు.